ఉస్తాద్ భగత్ సింగ్ టార్గెట్ పెద్దదే కానీ కష్టమేమీ కాదు. దిమ్మ తిరిగే రేంజ్లో ఉస్తాద్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సరే, మరి రాబట్టాల్సింది ఎంత? ఇంతకీ ఉస్తాద్ హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉగాది సందర్భంగా గురువారం వరల్డ్ వైడ్గా థియేటర్లో అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు మొదలు కావడంతో సోషల్ మీడియా, ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఉస్తాద్ మానియా కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేయగా ఇండస్ట్రీ ఇన్సైడ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, హరీష్ శంకర్ పవర్ఫుల్ డైలాగ్ సినిమాకు మెయిన్ బలంగా నిలిచాయని వినిపిస్తుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో పూనకాలు తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ వేళ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నెక్కలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ మూవీ రిలీజ్కి ముందే రికార్డ్ స్థాయి బిజినెస్ చేసినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నైజాంలో 50 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్లు, సీడెడ్ 16 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ మొత్తం కలుపుకొని 12 కోట్ల మేరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 137 కోట్ల రూపాయల మేర బిజినెస్ థియేట్రికల్ రేట్ జరిగినట్లు తెలుస్తుంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం 140 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. శ్రీలీల, రాశికన్నా హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి ఈ మూవీకి పాజిటివ్ టాక్ డెఫినెట్గా వచ్చింది. కాబట్టి ఈ భారీ టార్గెట్ను అందుకోవడం పవన్ కళ్యాణ్ క్రేజ్కు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగాది సెలవుల అడ్వాంటేజ్ కూడా తోడవడంతో ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాకి ఎక్స్లో మిక్స్డ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ హరీష్ శంకర్ ఎలివేషన్ ఇచ్చినంతగా లేదని, పక్కా రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్తో నింపేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయినటువంటి ధురంధర్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ని రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, డెఫినెట్గా ధురంధర్ 2 అనేది కంప్లీట్గా బాలీవుడ్ సినిమా. సో అది పాన్ ఇండియా లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పవర్ని డామినేట్ చేసేటువంటి విధంగా డెఫినెట్గా అది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ప్రమోషన్ స్టార్ట్ చేయక ముందు నుంచి వెళ్ళి అందరూ ధురంధర్ 2 అన్నారు. కానీ ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ తెర మీదకి వచ్చిందో ఆబ్వియస్గా ఉస్తాద్ గురించి ఎక్కువ డిస్కషన్లు అండ్ డిబేట్స్ కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అందుకోసమనే ఉస్తాద్ భగత్ సింగ్కి ఎక్కువ పబ్లిసిటీ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఆబ్వియస్గా అది మనందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్. సో దీనికి తోడు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పటి నుంచో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా అది మార్చ్ 26కి రిలీజ్ అవ్వాలనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఉగాది హాలిడేస్ కావచ్చు, దాని తర్వాత లాంగ్ వీకెండ్ అన్నీ కలిసి రావడంతో మూవీ టీం తెలివిగా ఏం చేసిందంటే సినిమాని ప్రీపోన్ చేసింది. అంటే మార్చ్ 26 నుంచి వెళ్ళి మార్చ్ 19కి, అది కూడా ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక థియేటర్లు మొత్తం కూడా ఆబ్వియస్గా ఫుల్ అయిపోయాయి హాలిడేస్ తోటి. అందుకోసమనే సినిమా పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్గా ఎంతో కొంత మ్యాజిక్ చేస్తుందని ముందు నుంచి మేకర్స్ అదే నమ్మకంతో ఉన్నారు. స్టిల్ ఇప్పుడు ఆ నమ్మకమే మేకర్స్ పక్షాన నిలబెట్టింది. ఎందుకు అనంటే ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ పాజిటివ్ టాక్ రావడం అండ్ దాని తర్వాత వింటేజ్ పవర్ని చూడడం, తొలి ప్రేమ వైబ్ కనిపించడం, దాని తర్వాత హరీష్ శంకర్ లాంటి ఒక పవర్ఫుల్ డైలాగ్స్ రాయడంలో ఆయన దిట్ట, ఆయన లాంటి డైలాగ్స్ పవన్ నోట వినడం, ఇవన్నీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా పెద్ద ప్లస్ అయిపోయాయి. సో ఇన్ కేస్ ఏంటర్ స్టోరీ కూడా డెఫినెట్గా రొటీన్గా ఉన్నప్పటికీ అండ్ తీసే విధానం అండ్ దాని తర్వాత దాన్ని చెప్పే విధానం ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడంలో కూడా హరీష్ శంకర్ 100% సక్సెస్ అయ్యాడు. సో కాబట్టి ఈ రేంజ్ బిజినెస్ పెద్దగా లెక్క కాదు పవర్ స్టార్కి అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 140 కోట్లు అది ప్రపంచవ్యాప్తంగా, అంటే ఈజీగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా కలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ మిగతా వేరే లాంగ్వేజ్లు ఉన్నాయి అండ్ ఓటీటీ ఉంది, శాటిలైట్ ఉంది అండ్ దానికి తోడు ఓవర్సీస్ బిజినెస్ కూడా చాలా ఈజీగా ఉంది. కాబట్టి టార్గెట్ పెద్దదే కానీ పవన్కు ఉన్నటువంటి క్రేజ్ ఇవన్నీ కూడా చాలా చిన్నవే. ఎందుకంటే ఓజీ లాంటి ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వచ్చినటువంటి రీజనల్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. సో అంత పెద్ద మార్కెట్ తోటి అండ్ అంత పెద్ద బజ్ తోటి అండ్ ఎక్కువ టార్గెట్ తోటి దిగినటువంటి ఓజీనే కంప్లీట్గా వాటన్నిటిని కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి ఓజీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ని బీట్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆ రికార్డ్ని క్రియేట్ చేయడం, ఎందుకంటే ఆ సక్సెస్ ఉంది. సేమ్ టైం ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నారో పవర్ స్టార్ నుంచి వెళ్ళి అదే చాలా వరకు హరీష్ శంకర్ దీంట్లో ఇచ్చాడని కూడా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఆయన సినిమాలు హరిహర వీరమల్లు కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు అండ్ అది పీరియాడిక్ మూవీ, చాలామందికి అది కనెక్ట్ అవ్వలేదు, ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ని చూడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి ఓజీ
కంప్లీట్గా అది ఓన్లీ ఒక సపరేట్ సంబంధించినటువంటి ఆడియన్స్ మాత్రమే ఎంటర్టైన్ చేయగలిగింది. ఆ లుక్ అవన్నీ ఫ్యాన్స్కి ఓకే, కానీ ఫ్యామిలీని మాత్రం డెఫినెట్గా ఎంటర్టైన్ చేయలేకపోయింది అనేది మాట వాస్తవం. అయినా కానీ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పవర్ స్టార్కి ఉన్నటువంటి క్రేజ్ అండ్ దాని తర్వాత న్యూ లుక్, ఆ వింటేజ్ లుక్, 90s బ్యాక్గ్రాఫ్ అవన్నీ కూడా హెల్ప్ అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టిల్ ఇప్పుడు జరిగేటువంటి స్టోరీ అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కి అండ్ దాని తర్వాత చిన్నపిల్లలకి అండ్ యూత్కి అండ్ ఎస్పెషల్లీ వింటేజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అంటే వింటేజ్లో పవన్ని చూడాల్సినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే అది ఆ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే పవన్ చేసేటువంటి స్టెప్పులు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు అండ్ ఆ కామెడీ కావచ్చు, ఆ సెటైర్లు కావచ్చు, అవన్నీ కూడా ఆబ్వియస్గా గబ్బర్ సింగ్ని బీట్ చేసే విధంగా అద్భుతంగా పండించాయని కూడా ఆ సిమిలారిటీస్ చాలా వరకు ఉన్నాయి. బట్ అయినా కానీ గబ్బర్ సింగ్కి మించి రేంజ్లో కొంచెం ఎంటర్టైన్ అవుతారనేది మాట వాస్తవం. స్టోరీ రొటీన్గా ఉన్నప్పటికీ కాన్సెప్ట్కి ఎక్కడా బోర్ కొట్టలేదు. అది ఫ్యామిలీ ఆడియన్స్కి సరిపోతుంది. సో పెద్ద పెద్ద మ్యాజిక్స్ ఏం క్రియేట్ చేయనక్కర్లేదు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ మూవీ కూడా డెఫినెట్గా పెద్ద పెద్ద హంగులు ఆర్బాటలు ఏమి చిన్న స్టోరీని ఒక చిన్న లైన్ తీసుకొని దాన్ని కంప్లీట్గా చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లేసి దాదాపు 300-400 కోట్ల ప్లస్లోకి అనిల్ రావిపూడి ఆ సినిమాని తీసుకురావడం. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పెద్ద పెద్ద అవసరం లేదు, జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగితే ఈ సమ్మర్ మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లో వాతావరణం మొత్తం కూడా ఆ మ్యానియా నడుస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అక్కడ దురంధర్ 2 ఉన్న పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఉస్తాద్ మీద. సో ఉస్తాద్ ఆబ్వియస్గా అందరికీ కొంతమందికి క్రిటిక్స్కి కొంచెం రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా బట్ అక్కడ ఫ్యాన్స్ ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చితే ఆబ్వియస్గా సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆ బాటలోనే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. సో కాబట్టి పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ దాని తర్వాత పెద్ద నెగిటివిటీ ఎక్కడా లేదు అండ్ వింటేజ్ మార్క్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఉస్తాద్ ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఇక లాభాలు ఎంతవరకు రాబట్టుకుంటుందనేదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం. సో మరి ఉస్తాద్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.